అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా పిలిచిన వెంటనే వచ్చిన మీడియా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పత్రికా సమావేశము ముఖ్య ఉద్దేశం ఏమనగా 2024 అక్టోబర్లో మా అసోసియేషన్ ఎలక్షన్లు త్రూ గవర్నమెంట్ ద్వారా జరిగినాయి. గవర్నమెంట్ జిఏడి నుంచి పర్మిషన్ ఇస్తూ కోఆపరేటివ్ సొసైటీ డిపార్ట్మెంట్ నుంచి స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ని అరేంజ్ చేసి అక్కడి నుంచి జిల్లాలకు ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ప్రతి జిల్లాలో చట్టబద్ధంగా ఎలక్షన్లు జరుపుకున్న తర్వాత ఆ రోజు నుంచి జిల్లా బాడీలు, స్టేట్ బాడీలు మా నర్సెస్ కోసము, మా నర్సెస్ అవసరాల కోసము పని చేస్తూ ముందుకు వెళుతున్నాము. ప్రతి విషయంలో ఎక్కడ ఏమి జరిగినా మేము అటెండ్ అవుతూ మా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాము. ప్రత్యేకించి పిహెచ్సిలో చాలా సమస్యలు ఉన్నాయి. అందులో స్టాఫ్ షార్టేజ్ చాలా ఉంది. 3 స్టాఫ్ నర్సులు ఉంటే అందులో ఒకరు స్టడీ లీవో, మెడికల్ లీవో, మెటర్నిటీ లీవో వెళ్ళారంటే 2 స్టాఫ్ నర్సులు ఉంటారు. ఆ ఇద్దరు 12 అవర్స్ డ్యూటీ చేయాలి. అలాగే ఒకరు ఏదన్నా లీవో ఆఫో తీసుకుంటే ఇంకొకరు 24 అవర్స్ చేయాలి. చాలా కష్టపడుతున్నారు. గవర్నమెంట్కి పదే మేము పేపర్ రూపంలో రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. 1 సంవత్సర కాలంగా ఎదురు చూసాము. గవర్నమెంట్ మాకు ఏదో ఒకటి అరేంజ్మెంట్ చేస్తారు అని. కానీ రిక్రూట్మెంట్ అయితే ఫైనాన్స్ ప్రాబ్లం అమ్మ, కొంచెం టైం పడుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మేము రీసెంట్గా కూడా కనీసం 143 జీవో ప్రకారము 14 మంది స్టాఫ్ని ఇస్తున్నాము ప్రతి పిహెచ్సికి. ఆ 14 మందిలో ఉన్న మా స్టాఫ్ నర్సెస్ లీవ్ ఆఫ్లో పోతే వర్క్ అడ్జస్ట్మెంట్ చేయండి సార్, చేయండి మేడం అని ప్రతి ఒక్క ఆఫీసర్కు రిప్రజెంటేషన్లు ఇచ్చాము. దానిపైన త్వరలోనే స్పందిస్తారని అనుకుంటాము. కానీ మారుమూల పిహెచ్సిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. తాగేసి వచ్చి తలుపులు కొట్టడము, గేట్లు కొట్టడము, స్టాఫ్ నర్స్ ఒక్కరే నైట్ డ్యూటీలో ఉంటారు. సపోర్టింగ్ స్టాఫ్ లేరు, సెక్యూరిటీ లేరు, నైట్ వాచ్మెన్స్ అనే వాళ్ళే లేరు. చాలా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వం 2010 చాలా ఉన్నాయి. చాలా చోట్ల ప్రతి హాస్పిటల్లో స్టాఫ్ షార్టేజ్ చాలా ఉంది. రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ 2011 నుంచి రెగ్యులర్ రిక్రూట్మెంట్సే లేవు నర్సెస్ క్యాడర్లో. కనీసం రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ కాంట్రాక్ట్ బేసిస్లో ఉండే వాళ్ళను సీనియారిటీ ప్రకారం అన్నా రెగ్యులైజ్ చేయమని గవర్నమెంట్ని అడుగుతున్నాము. చాలా మంది పిల్లలు కోర్సు చేసి బయట ఉన్నారు, వేలు ఉన్నారు. వాళ్లకు కనీసం రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ ఇయర్లీ నోటిఫికేషన్ వస్తే కొంతమంది కన్నా రెగ్యులర్ జాబ్స్ వస్తాయి, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత కాంట్రాక్ట్ వాళ్ళకు 100% గ్రాస్ శాలరీ అడుగుతున్నాము గవర్నమెంట్ను. దాన్ని కూడా ప్రాసెస్లో ఉంది, ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాము. ఈ మధ్యనే ట్రాన్స్ఫర్స్ కావాలి కాంట్రాక్ట్ వాళ్ళకు అంటే ఒక కమిటీ వేశారు, అది ప్రాసెస్లో ఉంది, తొందరలోనే అవుతుంది. అలాగే మాకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. ఎంప్లాయీస్గా మేము జీతం తప్ప వేరేది ఏమీ మాకు అలవెన్సులు రాలేదు. ఒక్క అలవెన్స్ కూడా కొన్ని దాంట్లో ఏపీ వివిపిలో అయితే గవర్నమెంట్ రివైజ్డ్ పే స్కేల్స్లో ఇచ్చింది. పిఆర్సి 2022లో ఒక జీవో ఇచ్చింది, 101 జీవోని. దాన్ని అయితే ఏపీ వివిపిలో ఇంప్లిమెంటే చేయడం లేదు. యూనిఫామ్ అలవెన్స్ అయితేమి, నైట్ డ్యూటీ అలవెన్స్ అయితేమి, రిస్క్ అలవెన్స్ అయితేమి మా వాళ్లకు జీవో గవర్నమెంట్ ఇచ్చినా కూడా చాలా డిపార్ట్మెంట్లో దాన్ని చేయడం లేదు, ఇంప్లిమెంట్ చేయడం లేదు. అవన్నీ కూడా గవర్నమెంట్ పరిగణించి జీవోలు ఇచ్చేటప్పుడు కొంచెం క్లారిటీగా ఇస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది. వీటన్నిటి కోసం మేము పోరాడతాము. అలాగే డిఏ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా డిఏలు 4 పెండింగ్ ఉన్నాయి. వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా రిలీజ్ కాలేదు. అట్లీస్ట్ దసరా కన్నా ఒక డిఏ రిలీజ్ చేస్తారని మా వాళ్ళందరూ చాలా ఆశతో ఎదురు చూశారు. కానీ గవర్నమెంట్ స్టాఫ్ కౌన్సిల్ అన్నారు, మొన్న క్యాబినెట్ అన్నారు, మినిస్టర్స్ క్యాబినెట్ ఒక్క డిఏ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ దీనికంతా స్పందించి త్వరలోనే అట్లీస్ట్ డిఏ అన్న రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అలాగే సరెండర్ లీవ్స్ శాలరీ ఎన్కాష్మెంట్ 23 నుంచి 3 ఇయర్స్ది పెండింగ్లో ఉంది. ఇంతవరకు 3 ఇయర్స్లో నుంచి పెండింగ్ ఉంది. దానికి అందరూ ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేసేసినారు, కానీ అమౌంట్ మాత్రం ఇంతవరకు క్రెడిట్ కాలేదు. చాలా మందికి హెల్త్ కార్డ్స్ లేవు. హెల్త్ కార్డ్స్
లేవు అసలు. కొంతమందికి స్టేట్ ట్రెజరర్ని. వేరే మంజులాదేవి గారికి సంబంధించి ప్రెసిడెంట్ సెక్రటరీలు ఇద్దరు చెప్పున్నారు. మా నర్సెస్కి సంబంధించి స్టేట్ మొత్తం ఉన్న ఒకే ఒక బర్నింగ్ ఇష్యూ పిహెచ్సి స్టాఫ్ నర్సెస్ పడుతున్న స్ట్రగుల్స్. అంటే ప్రతి ఒక్కరూ ఈ దేశంలోనే అవ్వచ్చు, ఈ రాష్ట్రంలోనే అవ్వచ్చు, ఒక వారం రోజులు పనిచేస్తే వారం చివరిని ఒక సెలవు తీసుకుంటారు. కానీ పిహెచ్సిలకు వచ్చేటప్పటికి వాళ్ళకి వారం చివరిని ఇచ్చే సెలవు కాదు కదా, గవర్నమెంట్ ఇచ్చే సెలవులు కానీ ఆఫ్లు కానీ తీసుకునే పరిస్థితి లేదు. అంటే ఒక స్టాఫ్ ఆఫ్ తీసుకుంటే ఇంకో స్టాఫ్ ఆమె డ్యూటీని కవర్ చేయాల్సిన పరిస్థితి. సో వాళ్ళు తీసుకున్న ఆఫ్ని సెలవుని వాళ్ళు కాంపన్సేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏ విధమైన గవర్నమెంట్ ఇచ్చిన సెలవులు కానీ ఆఫ్లు కానీ బెనిఫిట్ పొందట్లేదు. ఈ విషయమై మేము ఎలక్ట్ అయినప్పటి నుంచి గవర్నమెంట్కి పదే పదే రిప్రజెంట్ చేయడం జరిగింది. గత ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సార్ అమ్మ ఆ విషయం మీద ఫైల్ ఫాలోఅప్ లో ఉంది, మేము ఫైల్ ప్రాసెస్ లో పెట్టాము, దీని మీద మీకు త్వరలో 4th స్టాఫ్ వేయడానికి ఆలోచిస్తున్నామని చెప్పారు. కానీ ఇలా సంవత్సర కాలం గడిచింది, ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి ఇది లేదు. మా వాళ్ళు చాలా అంటే ఒంట్లో బాగోపోయినా, పిల్లల మంచం మీద ఉన్న, హస్బెండ్ సిక్ అయి ఉన్నా సెలవు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మాతో ఎంత పనైనా చేయించుకోండి, కానీ మా పరిస్థితి, మా ఆరోగ్య పరిస్థితి కూడా చూడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం మాకు ఏదో ఒక న్యాయం చేయకపోతే త్వరలోనే నిరసనలకు దిగడానికి ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ సిద్ధపడింది. జిందాబాద్ 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 ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్, ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్. చిన్నవి మేమేమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు, మేము కోరే చిన్న చిన్న విషయాలను కూడా గవర్నమెంట్ మమ్మల్ని అలసత్వం చూపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము, పిహెచ్సికి సంబంధించి మాకు త్వరితగతిన ఏదో ఒక పరిష్కారం చూపించాలి. అలాగే మా నామకులేతర విషయంలో నెక్స్ట్ కాంట్రాక్ట్ స్టాఫ్లు మాతో ఈక్వల్ గా పనిచేస్తున్నారు వాళ్ళు, కానీ వాళ్ళకి సమానమైన వేతనము అవ్వచ్చు, లేకపోతే రెగ్యులరైజేషన్ అవ్వచ్చు, అది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. వాళ్ళకు కూడా ఏదో ఒక న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. మేమందరం ఎంఎస్సీలు పిహెచ్డీలు చదివి మా చదువుకు తగ్గ అర్హతకు తగ్గ ప్రమోషన్స్ కూడా లేవండి. అంటే మా క్యాడర్ లో 30 సంవత్సరాలు దాటితే గానీ ఒక ప్రమోషన్కి వెళ్ళాం, దాని తర్వాత కష్టపడితే ఒక 2 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతున్నారు. మేము రీచ్ అవ్వాల్సిన ప్రమోషన్స్ కూడా ఎవరు రీచ్ అవ్వట్లేదు. మాకు ఏవైతే పూర్వకాలంలో ప్రభుత్వంలో శాంక్షన్ అయిన బెడ్ స్ట్రెంగ్త్ ఉన్నాయో అవే బెడ్ స్ట్రెంగ్త్ కి శాంక్షనింగ్ అయిన స్టాఫ్లు మాత్రమే ఇప్పుడు రన్ అవుతున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి హాస్పిటల్లో డబుల్ ది బెడ్ స్ట్రెంగ్త్ తో హాస్పిటల్ రన్ అవుతున్నాయి. ఎందుకంటే పాపులేషన్ పెరిగింది, పేషెంట్లు పెరిగారు, దానికి తగ్గట్టుగా బెడ్ స్ట్రెంగ్త్ శాంక్షన్ చేసి మాకు పోస్టులు శాంక్షన్ చేసి మా ప్రమోషన్ ఛానల్స్ కూడా పెంచాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నర్సింగ్ డైరెక్టరేట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. మా సమస్యలు మా ఇవి సాల్వ్ చేసుకోవడం మాకు డైరెక్టరేట్ కావాలి, దాన్ని కూడా గవర్నమెంట్ ఆలోచించాలని మీడియా తరఫున మీడియా ముఖంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ని. అండ్ ఏదైతే మంజులాదేవి గారు చెప్పారో ఆమె రీసెంట్ గా ఒక వాయిస్ కూడా పెట్టారండి గ్రూపుల్లో, పిహెచ్సిల్లో సిహెచ్సిల్లో స్టాఫ్లు పేషెంట్ల దగ్గర డెలివరీలకు డబ్బులు తీసుకుంటారు అని. ఏ స్టాఫ్ నర్సు, ఏ హెడ్ నర్సు, నర్స్ అనే ఎవరు కూడా ఏ పేషెంట్ దగ్గర కూడా రూపాయి కూడా తీసుకోరు. నిస్వార్థంగా పనిచేస్తారు, ప్రాణాలు ఎట్టైనా పనిచేస్తారు. డబ్బులు నర్సులు తీసుకున్నారు అనేది ఇప్పటి వరకు చరిత్రలో లేదు. ఆమె మా నర్స్ అయినా కూడా స్టేట్ నర్సెస్ అందరి తరఫున ఖండిస్తున్నాము. ఇలాంటి వాయిస్లు ఇలాంటివి పెట్టి నర్సెస్ ని ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నామే, నర్సెస్ ని డిగ్రేడ్ చేయాలనుకుంటున్నా. ఆమె కూడా ఒక నర్సే కదా, అది లీడర్ల మీద కక్ష అవ్వచ్చు, సొంత సలాభాల కోసం అవ్వచ్చు, బట్ నర్సెస్ డబ్బులు తీసుకుంటున్నారు పేషెంట్ దగ్గర అనేది తీవ్రంగా ఖండిస్తున్న విషయం. ఆమెకు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తెలియాల్సిన విషయం ఇది. ఏ నర్సెస్ డబ్బులు తీసుకోరు, నిస్వార్థంగా మేము తీసుకునే జీతానికి మాత్రమే పనిచేస్తాము. కాబట్టి ఇవన్నీ విషయాలు మీడియా ముఖంగా తెలియజేసి గవర్నమెంట్ తరఫున కూడా మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.